క్రియేషన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో కంచి డోలాలు ఉన్నాయి, డిజిటల్ ప్రింటెడ్ డోలాలు ఉన్నాయి, నేను కట్టుకున్నాను కదా రష్యన్ సిల్క్ శారీస్ ఉన్నాయి, ఇంకా ప్యూర్ చినాన్స్ కూడా ఉన్నాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కంచి డోలాలో మంచి కలర్ కాంబినేషన్స్, అన్నీ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్. మనం ఈ కంచి డోలాలో ఇలాంటి డిజైన్స్ చేసాం, కానీ సింగిల్ కలర్ లేకపోతే 2D కలర్స్లో అలా చేసాము. ఇది వచ్చేసరికి చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చాయి. డోలా అంటే ఐడియా ఉంటుంది కదా, ట్రాన్స్పరెన్సీ ఉండదు, కంఫర్ట్గానే ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు. మనం చూడడానికి ప్యూర్ కంచి పట్టు లుక్ లాగా అనిపిస్తుంది. చిన్న బోర్డర్ వస్తుంది, పైన వచ్చేసరికి కింద వచ్చేసరికి అలా గ్యాప్ బార్డర్ ఇచ్చారు. మంచి ఆరెంజ్కి వైలెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా ఓల్డ్ కంచి పట్టు స్టైల్ డిజైన్స్ ఉంటాయి కదా, కలర్ కాంబినేషన్స్ అలా అనిపిస్తున్నాయి. బాగుంది కదా, ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాషే, మనకి డై చేసిన కలర్స్ కదా, డ్రై వాషే. ఇది వచ్చేసరికి పళ్ళులన్నీ కూడా ఇలా చిట్ పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళులు వస్తాయి. వీటికి స్పెషాలిటీ బ్లౌజెస్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా మీనాకారి వీవింగ్లో లైన్స్ లాగా వచ్చింది. కాంట్రాస్ట్ కలర్ కింద ఉన్న కలరు ఇలా 1 మీటర్ వస్తుంది. ఇలా లేలుగా చిప్ వర్క్ వచ్చింది. చక్కగా వీవింగ్లో మల్టీ కలర్స్ వచ్చేసరికి మనం మిక్స్ అండ్ మ్యాచ్ వేరే ఆర్టికి కూడా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. మనం ఏదైనా ప్లెయిన్ సారీస్ కానీ కాంట్రాస్ట్ కలర్స్ కానీ వేసుకున్నా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మనకి విడిగా ఈ బ్లౌజే మంచి ఎక్కువ ప్రైజే ఉంటుంది, 500+. అవి మనకి శారీతో పాటు కాబట్టి మంచి బడ్జెట్ రేంజ్లో వస్తుంది శారీ కూడా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2250. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. మంచి ఎల్లో, మ్యాంగో ఎల్లో ఉంటుంది కదా, కొంచెం బ్రైట్ ఎల్లోనే దానికి పింక్ కలర్ కాంబినేషను. ఇది కూడా అంతే, సేమ్ వీవింగ్ వస్తుంది. అంటే మీకు ఇందులో తెలుస్తుందో లేదో, ఇలా జరీ ఇదంతా కూడా వీవింగ్, ఎక్కడా ప్రింట్ కాదండి, వీవింగ్లో వచ్చిన జరీయే. దానికి కింద వైపు గ్యాప్ బార్డర్ ఇచ్చి కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. బ్యూటిఫుల్ కాంబినేషన్, ఎల్లో అండ్ పింక్ చాలా బాగుంది. చిన్న చిన్న అకేషన్స్కి ఎవరికైనా గిఫ్టింగ్ కానీ చాలా బాగుంటాయి. ఇలా పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ కలర్. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి పింక్. ఎంత బాగుందో, మంచి పింక్ షేడ్, రూబీ పింక్ షేడ్ ఉంటుంది కదా ఆ కలర్. సేమ్ మనకి వీవింగ్లోనే వస్తుంది. ఇలా స్ట్రైప్స్ లాగా లైన్స్ వచ్చి దాని మీద మీనాకారి వీవింగ్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2250. నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ షేడ్. వైన్ కూడా బాగున్నాయండి, రెండు కాంబినేషన్స్ బాగున్నాయి చూడండి. వైన్కి రెడ్ కలర్ ఇచ్చారు, చాలా బాగుంది. అసలు మనం చేసాం కొన్ని కాంబినేషన్స్ ఎలా అంటే ప్లెయిన్ చేసి వాటికి కాంట్రాస్ట్ అలా రెడ్ బ్లౌజ్ అలా వచ్చాయి. ఈసారి బార్డరే రెడ్ వచ్చేసరికి ఇంకా మంచి లుక్ వస్తుంది. పైవైపు సెల్ఫ్ కలరే, చిన్న బార్డరు, కింద వచ్చేసరికి గ్యాప్ బార్డర్. గ్యాప్ బార్డర్ కూడా మరి పెద్ద బార్డర్ కాదండి, చిన్న బార్డరే వస్తుంది. చిన్న బార్డరే, ఒక 4 ఇంచెస్ బార్డర్ వస్తుంది. ఇలా పళ్ళు మనకి చిన్నగా సింపుల్గానే చిట్ పళ్ళు వస్తుంది. మనం వేసుకున్నా కూడా చాలా మరి గుచ్చుకునే సారీ కాదండి, కంఫర్ట్గానే ఉంది. మీరు ఫినిషింగ్ ఇచ్చినప్పుడు ఇంకా కొంచెం సాఫ్ట్ కూడా అవుతుంది. మంచి రెడ్ కలర్ చూసారు ఎంత బాగుందో, మిక్స్ అండ్ మ్యాచ్. అసలు ఈ బ్లౌజెస్ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్ ఉంది కదా కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2250. నా వాయిస్ ఇంకా కొంచెం క్లియర్గా లేదు, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్, మంచి లేత సంపంగి గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కాదు, సంపంగి గ్రీన్కి అసలు కాంబినేషన్ చూడండి. ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ పట్టుచీరల్లో ఉండే కాంబినేషన్స్. ఎంత బ్యూటిఫుల్ ఉందో, ఆల్ ఓవర్ సేమ్ వస్తుంది. ఇలా కాంట్రాస్ట్ ఆ కలర్ తెలుస్తుందా, కింద ఉన్న కలరు మంచి మెరూన్ షేడ్, బాగా మామిడి చిగురు కలర్ అంటాను చూసారా, డార్క్ షేడ్ ఆ కలర్ వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. రెగ్యులర్ కాంబినేషన్ కాదు ఇదైతే, అంటే మనకు ప్యారెట్ గ్రీన్ దొరుకుతుంది కానీ ఈ గ్రీన్ కొత్తగా వస్తున్న షేడ్ కదా, భలే ఉంది. బ్లౌజ్ అయితే ఆసమ్, అసలు బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2250. నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్కి మస్టర్డ్ షేడ్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది. ఇది కూడా బాగుంది, మరి డార్క్ వైలెట్ కాదు, కొంచెం లావెండరిష్ వైలెట్ కలర్లో ఉంది. ఇలా ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంక ఎల్లో కలర్, బ్యూటిఫుల్ కాంబినేషన్. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇలా చిన్న చిట్ పళ్ళునే వస్తుంది, పెద్ద పళ్ళులు కాదు, అన్నిటికీ కూడా చిన్న పళ్ళు. కాంట్రాస్ట్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇలా వస్తుంది కాంబినేషన్. అదే కలర్ బ్లౌజ్. వీవింగ్లన్నీ అంటే కలర్ని బట్టి ఆ పైన ఉన్న థ్రెడ్ వీవింగ్ కలర్స్ అనేది మారినాయి. బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2250. మనకి నెక్స్ట్ ఇందులో ఉన్న లాస్ట్ కలర్స్ ఇవన్నీ కూడా మల్టిపుల్సే ఉన్నాయి, రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. వీళ్ళైతే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పింక్ షేడ్, టమాటా పింక్ షేడ్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. దానికి నావీ బ్లూ వచ్చింది, బ్యూటిఫుల్ ఉంది. ఇది కూడా మీకు కింద బార్డర్ కూడా అర్థమవుతుంది కదా, నేను పైకి పెడతాను స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా. ఇది పళ్ళు, చిన్న చిట్ పళ్ళునే వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంబినేషన్ తెలుస్తుంది కదా, నేవీ బ్లూ షేడ్.
నేవీ బ్లూ కూడా కాదేమో, కొంచెం నేవీ బ్లూ జర్మన్ బ్లూ మధ్యలో ఉంది. కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ కాంబినేషన్, రెగ్యులర్ షేడ్ కాదండి, రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ సారీ కూడా 2250. మీకు వెళ్దామన్న సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు కూడా వెంటనే చూడవచ్చు. మన నెక్స్ట్ వచ్చేసి డోలాలో వర్క్ శారీస్ అండి, చాలా బాగుంటాయి ఇవి. ఆల్రెడీ మనం ఇలాంటి స్టైల్లో హ్యాండ్ వర్క్లో కొన్ని చేసాం కదా, వాటిల్లోనే డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసరికి ఇలా మనకి వేవ్స్ లాగా లహరియా స్టైల్ ఇచ్చారు. మల్టీ కలర్స్ లాగా పేస్టల్ షేడ్, డస్టీగానే ఉంది కలర్ అయితే. ఒకలాంటి కొంచెం కాపర్ షేడ్ కలర్ ఉంటుంది కదా, అలా ఉండి ఇలా లైట్ క్రీమ్ మీద బిస్కెట్ షేడ్ అలా కలర్స్ వచ్చాయి. ఇక్కడ హాఫ్ వర్క్ కూడా ఏ ఫ్లవర్ అయితే డిజిటల్ ప్రింట్ ఉందో అదంతా కూడా నాట్ వర్క్ వచ్చింది. కింద అంతా మనకి ఇలా సరీ బార్డర్ వచ్చి పైన డిజిటల్ ప్రింట్, ఇదంతా కూడా వర్క్ వచ్చింది. చాలా సాఫ్ట్ కంఫర్ట్ ఉంటుందండి. అంటే డోలాలో కూడా వేరియేషన్, ఏదైనా కూడా మనకి క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంది, ఇలా ఫాల్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చు, డీసెంట్గా ఉంటుంది. ఇలా పళ్ళు కూడా వర్క్ వచ్చింది, ఇలా కాంతా స్టిచ్ వచ్చింది, నాట్ వర్క్ వచ్చింది, చిప్ వర్క్ కూడా ఇచ్చారు. బోర్డర్ కలరే ఇలా ఒకలాంటి లైట్ కాపర్ షేడ్ కలర్ ఉంటుంది కదా, ఇలా బనారసి బుట్టీతో వస్తుంది, బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2750. నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్లాక్ అండ్ వైట్లో కూడా 2 డిజైన్స్ ఉన్నట్టున్నాయి. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. చాలా బాగుందండి, మెత్తగా ఉంది ఫీల్. ఇది వచ్చేసరికి ఇలా వైట్, ఎగ్జాక్ట్ వైట్ ఏం కాదు, మనకు ఒక వైట్లో ఒక గ్రే డ్రాప్ వేస్తే వచ్చే షేడ్, లైట్ షేడ్. దానిపైన చిన్న డిజిటల్ ప్రింట్ ఉంది. ఇక్కడ కూడా ప్లెయిన్ ఏం కాదు, ప్రింట్ ఉంది. కింది ఇదంతా కూడా కొంచెం పెద్దగా ప్రింట్ ఇచ్చారు. ఒకలాంటి గ్రే షేడ్, బ్లాక్ కాదు గ్రే షేడ్ ఇచ్చారు. ఇలా ఓల్డ్ థీమ్స్తో మహల్స్ అలా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ లాగా ఇచ్చారు. పైవైపు చిన్న బోర్డరే బ్లాక్ కలర్, కింద వైపు మాత్రం ఒక 4 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా లైట్ ఫాల్ ఉండి కంఫర్ట్ ఉంటుంది. ఇదంతటినీ కూడా మనకి ఇలా నాట్ స్టిచ్తో హైలైట్ చేశారు. చాలా క్లాస్గా ఉంటుందండి కలర్ అయితే. డస్టీ షేడ్స్, బ్రైట్ కలర్స్ కాదు. ఇలా వచ్చేసరికి బ్లాక్ చిప్ వర్క్తో కాంతా స్టిచ్ వచ్చింది. పళ్ళు అంతా, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లాక్ మీదే చిన్న బనారసి బుట్టి వచ్చింది. వీటికి బ్లౌజెస్కి ఏమీ బార్డర్ రాదు, చాలా బాగుంటుంది, మెత్తగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2750. కంఫర్ట్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ బేసన్ షేడ్ ఉంటుంది కదా, ఆ షేడ్ వచ్చింది. పైన ఎల్లో కాదు ఎగ్జాక్ట్గా అయితే, గ్రీన్ కలర్ షేడ్లోనే లైట్ కలర్. దానికి 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ నీళ్ళంత వరకు కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. ఇదంతా కూడా ఫ్లవర్ అంతా నాట్ వర్క్, ఇదంతా హ్యాండ్ స్టిచ్, మిషన్ ఎంబ్రాయిడరీ కాదండి, హ్యాండ్ స్టిచ్. ఇక్కడ హాఫ్ వర్క్ కూడా మనకి అలా వర్క్తో హైలైట్ చేశారు. పైన అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంది, మొత్తం ప్రింట్ వచ్చింది. పళ్ళు కూడా ప్రింట్ వచ్చింది. ఇదంతా కూడా వర్కే, హ్యాండ్ వర్కే, చూడొచ్చు. హ్యాండ్ వర్క్, హ్యాండ్తో చేసిన వర్కే మొత్తం. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆ కలర్, బార్డర్ కలర్ నేరేడు బ్లూ ఉంది కదా, ఆ కలర్ అండి, బ్లాక్ కాదు. బ్యూటిఫుల్ కాంబినేషన్. కొంచెం డీసెంట్గా ఇష్టపడతారు కదా, చాలా బాగుంటుంది వాళ్ళకి. ఈ సారీ ప్రైస్ కూడా 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రే షేడే, కొంచెం లైట్ గ్రే, కిందకి వచ్చేసరికి నేరేడు బ్లూ కలర్. అలా షేడ్స్ తీసుకుంటూ లైట్ డార్క్ వస్తూ కిందకి బ్లూ షేడ్ వచ్చింది. పైన అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ ఉంది, ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంది. దానిపైన మళ్ళీ ఇలా చిన్నగా ఫ్లవర్ షేప్ ఇచ్చారు, దాన్ని కూడా నాట్ వర్క్తో హైలైట్ చేశారు. ఇక్కడంత వరకు హాఫ్ వర్క్ కూడా ఏదైతే డిజైన్ ఉందో ఈ చెట్టు కాడ దగ్గర నుంచి అంతా కూడా వర్క్ చేశారు. చాలా గ్లాస్గా ఉంది. కింద సరీ బార్డర్ ఉంది, సరీ బార్డర్ కూడా ఏం గుచ్చుకోదు, కంఫర్ట్గానే ఉంది. ఇలా పళ్ళుకి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. దీనికి చివరి ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి అదే బ్లూ షేడ్, నేరేడు బ్లూ, బ్లాక్ కాదు, ఆ బ్లూ కలరే. చిన్న బనారసి బుట్టితో బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది, చీనంత పన్నా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా రష్యన్ డోలా వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి న్యూ స్టైలు, మనం సాటిన్ బార్డర్స్లో చేసాం కదా, అలాంటి స్టైల్. ఇది సాటిన్ బార్డర్ రాలేదు, మొత్తం అంతా కూడా ఇలా సర్కిల్లో వీవింగ్లోనే వచ్చింది. లైట్ మనకి డోలా కంఫర్ట్గానే ఉంటుంది కదా. ఇది డైమండ్ షేప్ లాగా వీవింగ్ ఇచ్చారు. లైట్ ఫాలో, ట్రాన్స్పరెన్సీ లేదు, మంచి పింక్, రూబీ పింక్ ఉంటుంది కదా. అసలు ఈ కలర్ అయితే ఎందులో అయినా కూడా ఫాస్ట్ సేల్ అండి. మోనా సిల్క్స్లో మనం కూడా పెట్టాయి కదా, మళ్ళీ రిపీట్ అడుగుతూనే ఉన్నారు. ఇది ఫ్యాబ్రిక్ మారింది, మనకి బడ్జెట్ రేంజ్లో ఉంది. చాలా బాగుంది కలర్ అయితే, చూడండి. దీనికి ఏం జరీ బార్డర్స్ రాలేదు, అది ఒకటి చూడండి. జరీ బార్డర్స్ రావు మనకి, ఇలా సర్కిల్స్ లాగే బార్డర్ లాగే ఇచ్చారు. ఇదే వీవింగ్లో ఇచ్చిన డిజైనే, ఫ్లవర్ డిజైన్ ఉంది మధ్యలో, అంతా వీవింగ్. ఇలా మనకి
2 సైడ్స్ కూడా సేమ్ లెంత్లోనే వచ్చింది, చాలా బాగుంది. ఇలా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది చూడండి. చిన్న అకేషన్స్కి చాలా బాగుంటాయండి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే బార్డర్స్ అనేది ఎప్పుడు కట్టుకుంటాం కదా, కొంచెం ట్రెండీగా ఉంటాయి. ఇప్పుడు సాటిన్ బార్డర్స్ ఇలా సర్కిల్స్ స్టైల్ బాగా ట్రెండ్ కదా. ఇలా టాజిల్స్ వచ్చాయి మనకి, చివరి సెల్ఫ్ కలర్ వచ్చాయి. బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది, సెల్ఫ్ ప్లెయినే, హ్యాండ్కి బార్డర్ వచ్చింది. చక్కగా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. మంచి ప్రైస్గా ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా గ్రాండ్గా కూడా ఉంది. అసలు ఈ కలర్ అయితే ఎంత రిపీట్ అడుగుతున్నారోనండి. మనం టసర్ జార్జెట్స్లో వాటిలో కూడా చేసాం కదా, ఈ షేడ్ భలే ఉంది. అంటే కొద్దిగా లైట్ రస్ట్ ఆరెంజ్ కూడా చేసాము, ఈ ఆరెంజ్ కూడా చేసాము. ఇది బ్రైట్ ఆరెంజ్, సేమ్ డిజైన్ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా వస్తుంది. చాలా కంఫర్ట్ ఉంటుంది మనకి. డోలా అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఇందులో రష్యన్ డోలా థిక్గానే ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. ఇలా రిచ్ పళ్ళు కూడా పెద్దదే ఇచ్చారు. సెల్ఫ్ కలరే టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. మీరు కావాలంటే నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేసుకోవచ్చు, లేదు ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్న బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కూడా డ్రై వాష్, వైలెట్ మన కలర్ వచ్చేసి భలే ఉంది కదా. అసలు ఎందులో అయినా ఏ ఫ్యాబ్రిక్లో అయినా చాలా చాలా బాగుంటుంది. కలర్ బ్రైట్ కలర్, చాలా బాగుంది కూడా. ఆల్ ఓవర్ అంతా సేమ్ మనకి ఈ లోపల సిల్వర్ వచ్చింది, చుట్టూ కాపరిష్ గోల్డ్. అందులో వీవింగ్లో కూడా అంతే ఉంది, సర్కిల్ వీవింగ్లో మనకి 2 సైడ్స్ కూడా దీన్ని ఎడ్జ్ని ఇలా వేసి కుట్టారు. పైపింగ్ ఏం రాలేదు కానీ ఎడ్జ్ మట్టి పెట్టి కుట్టారు. ఇలా పళ్ళు వస్తుంది, చివర టాజిల్స్ సెల్ఫ్ కలరే. మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా ట్రై చేయొచ్చు. కాంట్రాస్ట్ ఏదైనా మీ దగ్గర మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటే ట్రై చేయొచ్చు, అలా అయినా వెళ్ళచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ కలరే బ్లౌజు, హ్యాండ్కి బార్డర్ ఉంది. ఇక్కడ తెలుస్తుంది కదా, ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంది, బ్యూటిఫుల్ ఉందండి. దీనికి ఎల్లో అయినా బాగుంటుంది, ఈ వైలెట్కి పింక్ కూడా బాగుంటుంది. మిక్స్ అండ్ మ్యాచ్ మీరు ఏదైనా బ్లౌజ్కి వెళ్ళచ్చు, లేదు ఈ బ్లౌజ్ అయినా చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్ కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2450. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు కూడా వెంటనే చూడొచ్చు. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, రష్యన్ సిల్క్ శారీస్. చాలా కంఫర్ట్గా లైట్ వెయిట్లో ఉంది. సేమ్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉన్నాయండి. కొన్ని కలర్స్ మనకి వైలెట్ వైన్ షేడ్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి, సో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా కంఫర్ట్గా లైట్ వెయిట్లో ఫాలింగ్ ఉన్నాయి. ఇలా మరి ట్రాన్స్పరెన్సీ లేదు అసలు, ఎవరైనా కట్టుకోవచ్చు అండి, ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు. మనకి పైన కింద మనకి ఇలా చిన్న ఫోల్డ్తో స్టిచ్ చేసి ఇచ్చారు. ఇలా స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చారు. సరే ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చింది మనకి. ఇలా ఒక బంచ్ లాగా, ఇది కూడా ప్రింట్ కాదండి, మొత్తం వీవింగే. ఇలా కుర్చీల్లో ఒక బంచ్ ఇచ్చారు, వీవింగ్ లాగా ఇక్కడ కూడా ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా. ఇంకా జరీ బార్డర్స్ అవి ఏమి రావు మనకి. ఇలా ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. ఇంకా బ్యూటిఫుల్ ఉందో అసలు, చాలా తేలిగ్గా బార్డర్స్ లేకుండా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇలా పళ్ళుకి ఇదంతా కూడా వీవింగ్లో వచ్చింది. ఇది వీవింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఏదో డ్రా చేసినట్టుగా ఉన్నాయి కదా, కానీ వీవింగ్లో వచ్చింది. ఆ వీవింగ్ సరి కూడా ఏం గుచ్చుకునేటట్లేదండి, చాలా కంఫర్ట్గా ఉంది. ఎంత లైట్ వెయిట్ ఉందో, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజు. ఇలా సేమ్ మనకి ఇదే రష్యన్ సిల్క్ వచ్చిందా, ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఎల్లోలో మ్యాంగో ఎల్లో షేడ్ జరీ బార్డర్ ఇచ్చారు హ్యాండ్కి. మీరు ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు ఏదైనా నెక్ పార్ట్ వర్క్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. శారీస్ హైట్ వచ్చేసరికి 45 ఉంది. ఇవన్నీ కూడా డ్రై వాషే. బ్యూటిఫుల్ ఉంది కదా. నేను కూడా కొంచెం నాది మెంతి ఎల్లో కలర్ వేసుకున్నాను, మిక్స్ అండ్ మ్యాచ్ లా ఉంది. బ్యూటిఫుల్ ఉంటుంది. మీ దగ్గర ఏదైనా వేరే కలర్ కాంట్రాస్ట్ అయినా పేరప్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్లో ఉంది, బాగుంది కదా. ఎవరైనా కట్టుకోవచ్చు అండి, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2850. ఇందులోనే దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీరు ఇలా బ్లౌజ్తో తీసుకోండి స్క్రీన్ షాట్ అనేది. బ్లౌజ్ కలర్తో, అంటే అన్నిటికీ బ్లౌజెస్ డిఫరెంట్గానే వచ్చాయి. సో బ్లౌజ్తో స్క్రీన్ షాట్ అయితే మీకు కూడా ఈజీగా ఉంటుంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి డీసెంట్ సంపంగి గ్రీన్. ఎంత బాగుందో చూడండి, కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా సేమ్ డిజైన్ మనకి ప్రిల్స్ పార్ట్లో ఇలా ఒక బంచ్ లాగా వీవింగ్లోనే వస్తుంది. ఇలా అక్కడి నుంచి సరి లైన్స్లో మధ్యలో కూడా థ్రెడ్ లైన్ కూడా ఉందండి. ఒకటి థ్రెడ్ లైన్ ఉండి ఇలా ఒక జరీ లైన్ లాగా ఇచ్చారు. చక్కగా ఉంది, ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి. బ్యూటిఫుల్ ఉంది. ఎంత తేలిగ్గా ఉందో అంత కంఫర్ట్నెస్ ఉంది.
ఇలా పళ్ళుకి కూడా మనకి వీవింగ్, అంటే మీకు ఈ గ్రీన్లో సరిగా తెలుస్తుందో లేదో కానీ సరే ఈ వీవింగ్ అనేది సేమ్ వస్తుంది. దీనికి కాంబినేషన్ చూడండి, బ్లౌజ్ కాంబినేషన్ ఎంత బాగుంది, మంచి వైన్ షేడ్ ఇచ్చారు. వైన్ షేడ్కి ముంగా ఫ్యాబ్రిక్, ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా హ్యాండ్కి బార్డర్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. కాంబినేషన్ అయితే అవసరం ఉంది, అసలు బాగుంది కదా, అసలు చాలా చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి టమాటా పింక్ షేడ్, అంటే కొంచెం పీచ్ కలిసిన షేడు. ఇది కూడా చాలా బాగుంది, మంచి క్లాసీ కలర్, అసలు షైన్ ఉంది కదా. నెంబరింగ్ ఉంటుంది, సో నెంబరింగ్తో మీరు స్క్రీన్ షాట్ పెట్టండి. బ్యూటిఫుల్ కలర్, సేమ్ మనకి ఇవన్నీ కూడా బంచ్ వచ్చింది కదా, అది ఇలా కుర్చీలలో కూడా వస్తుంది. ఇక్కడ ఒక బంచ్ మనకి ఇలా సింగిల్ వేసుకుంటే ఇలా వస్తుంది లుక్ అయితే. దీనికి పళ్ళుకి వచ్చేసరికి ఇలా వీవింగ్లోనే వచ్చింది. ఇది కూడా షైన్ కూడా ఉందండి, మనకి చిన్న సైజ్ షైన్ ఉంటాయి చూసారా, అలా షైనీగా ఉంది. ఎంత కంఫర్ట్ ఉందో ఫ్యాబ్రిక్ అయితే. బ్లౌజ్ చూడండి, మంచి వైలెట్ కలర్కి హ్యాండ్కి ఇలా బార్డర్ ఇచ్చారు. చక్కగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉంటుంది. మీకు చీర అంతా పన్ను ఉంది. బ్యూటిఫుల్ కాంబినేషన్, బాగుంది కదా, చాలా చాలా క్లాసీగా ఉంది. ఇలా బ్లౌజ్తో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2850. నెక్స్ట్ వచ్చేసి కలర్ చూడండి ఎంత బాగుందో, డార్క్ ఎల్లో షేడ్, కొద్దిగా గోల్డెన్ షేడ్ కలిసిన ఎల్లో, కొద్దిగా గడప ఎల్లోకి దగ్గరగానే ఉంది షేడు. బ్రైట్ ఉందండి, సేమ్ వీవింగ్ వస్తుంది. షైన్, ఎల్లో షైన్ ఉంది. ఆ జరీ షైన్ వల్ల ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఎంత లైట్ వెయిట్ ఉందో. ఫస్ట్ అన్నీ కూడా 45 ఉన్నాయండి, హైట్ మాత్రం 45 వచ్చాయి. ఇలా పళ్ళులో కూడా వీవింగ్ వస్తుంది. దీనికి బ్లౌజ్ చూడండి, మంచి రాణి పింక్ ఇచ్చారు. అవసరం ఉంది అసలు, బ్రైట్ కలర్ కాంబినేషన్. చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది. ఇలా బ్లౌజ్ కూడా హైట్ చూసారు కదా, శారీ అంత హైట్ వచ్చింది. హ్యాండ్కి బార్డర్ వచ్చింది, మంచి లుక్ వస్తుంది శారీ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ షేడ్. ఫస్ట్ నాది కూడా వైన్లోనే షేడే, కొంచెం ఏం కలర్ అనాలి, మెజెంటా షేడా, ఆ కలర్ లాగా ఉంది కదా. ఇది కొంచెం లావెండరిష్ వైన్ షేడ్, కొంచెం వేరియేషన్ ఉంది. బ్లౌజెస్ వేరండి, సో బ్లౌజెస్తో పాటు స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది కూడా బాగుంది, ఇది కూడా మంచి షేడ్, చాలా బ్యూటిఫుల్ కలర్. మన చిన్నోన్ స్లాట్లో కూడా చాలా రిపీట్ అడిగే షేడు. ఇలా సేమ్ మనకి బంచ్ వస్తుంది, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇక్కడ స్టెప్ పెట్టుకునే దగ్గర ఇలా లైన్సే వచ్చాయి. పళ్ళుల్లో మళ్ళీ ఇలా బ్లౌజ్ మొత్తం అంతా వీవింగ్ వచ్చింది. ఇలా పెద్ద కొమ్మలాగా ఇచ్చారు చూడండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సంపంగి గ్రీన్ ఇచ్చారు. ఇప్పుడు నేను కట్టుకున్న దానికైతే ఎల్లో వచ్చింది కదా, సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఏ కలర్ అనేది. ఒకవేళ కలర్ డౌట్ ఉంటే కనుక ఇలా బ్లౌజ్తో పాటు స్క్రీన్ షాట్ పెడితే క్లియర్గా ఉంటుంది. బాగుంది కదా కాంబినేషన్, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి కనకాంబరం షేడ్, బాగుందండి షేడ్ అయితే. ఇందాక ఫస్ట్ చూసింది కొంచెం టమాటా పింక్ పీచ్ షేడ్లో ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్ కనకాంబరం షేడ్, బాగుంది. ఇది కూడా కొత్త కలర్, వేరే వాటిలో ఇంకా ఈ షేడ్ చూడలేదు మనం. కొంచెం డార్క్ చూసాం కానీ ఇది మంచి మీడియం షేడ్ వచ్చింది. ఇలా ఆల్ ఓవర్ అంతా ఉంటుంది, శారీ అంతా లైన్స్ వస్తాయి. బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళుకి వచ్చేసరికి మొత్తం వీవింగ్లోనే వచ్చింది. చాలా తేలిగ్గా ఉంది, కోటాలు అయి ఉంటాయి చూసారా, అంత తేలిగ్గా ఉంది. కాంబినేషన్ చూడండి, మంచి వైన్ షేడ్ ఇచ్చారు. ఇలా హ్యాండ్కి బార్డర్ వస్తుంది, సింపుల్గా చాలా క్లాసీగా ఉంటుంది. అంటే బార్డర్స్ లేకుండా అలా అడుగుతున్నారు కదా, అలా ఇష్టపడే వాళ్ళకైతే భలే నచ్చుతాయండి ఇవి. ఈ సారీ ప్రైస్ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి జర్మన్ బ్లూ షేడ్, చాలా బాగుంది. ఇది కూడా అన్నీ కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. ఏ కలర్ చూస్ చేసుకోవాలో అన్నంత బాగున్నాయి అన్నీ కూడా. ఇలా మంచిలాగా వస్తుంది, ఇలా స్టెప్స్ దగ్గర ఇలా ఉంటుంది మనకి. దీనికి పళ్ళు వచ్చేసరికి అన్నిటికీ కూడా సేమ్ ఫ్లవర్ డిజైన్ వీవింగ్లోనే వచ్చింది. ఇది కూడా ఇలా పళ్ళు వస్తుంది, కలర్ కాంట్రాస్ట్ వచ్చింది కదా మనకి. బ్లౌజ్ వచ్చేసరికి పింక్కి హ్యాండ్కి ఇలా బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగుంది కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ షేడ్. ఇది రెడ్ కూడా కొంచెం బ్రిక్ రెడ్ షేడ్ అండి, మరి మిర్చి రెడ్ కాదు. రెగ్యులర్గా డార్క్ మిర్చి రెడ్, మెరూన్ రెడ్ అలా చూస్తాం కదా, అది కాదు. కొంచెం బ్రిక్ షేడ్కి రెడ్, అలానే ఎగ్జాక్ట్ బ్రిక్ కూడా కాదు. బాగుంది షేడ్ అయితే, చాలా బ్యూటిఫుల్ ఉంది. బ్రైట్ కలరే ఇలా మొత్తం వస్తుంది. ఇలా లైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఇలా లైన్స్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇలా పళ్ళు వస్తుంది, సింపుల్గా ఉంటుందండి, మరి హడావిడిగా అయితే ఉండదు. ఓ బార్డర్స్ అలా హడావిడి లేకుండా సింపుల్గా ఉంది. వైలెట్ కలర్ ఇచ్చాను. బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్కి బార్డర్ ఉంది. కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2850.
నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ షేడ్. ఇందులో వైలెట్ కూడా ఉంది. సో కింద క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. మనకి బ్లౌజ్తో పాటు పెడితే ఈజీగా ఉంటుంది. బాగుంది కదా, సేమ్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా. ఇవన్నీ కూడా 45 ఉన్నాయి. హైట్ వచ్చేసరికి ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలరు ముంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. చిన్నగా బార్డర్ ఇచ్చాడు. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొత్త కలర్ చూడండి. డార్క్ చాక్లెట్ బ్రౌన్ ఉంటుంది కదా, ఆ షేడ్. ఎంత నీట్గా ఉందో కలర్ అయితే. రెగ్యులర్గా మనం ఈ షేడ్ అసలు చేసినట్లేమో అందులో ఈ కాంబినేషన్ కూడా ఇంకా బాగుంది. సేమ్ డిజైన్ వస్తుంది. పళ్ళు కూడా మీకు ఏమన్నా బ్లాక్లో కనిపిస్తుందేమో, కానీ బ్లాక్ అయితే కాదండి. మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్ ఉంటుంది కదా, ముక్కు పొడం కలర్ అంటాం కదా, ఆ షేడ్ అనుకోవచ్చు. ఇలా పళ్ళు, బ్లౌజ్ చూడండి సంపంగి ఎల్లో. అసలు ఎంత చక్కగా ఉందో కాంబినేషన్ రెండింటికి. బ్యూటిఫుల్ కాంబినేషన్. కొంచెం రేర్గానే వస్తుంది ఈ కలర్ మనకి శారీస్లో. ఎంత బాగుందో. ఈ సారీ కూడా 2850. ఇవి బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి పింక్, మంచి డార్క్ పింక్ షేడ్. ఇది కూడా చాలా బాగుంది కలర్. ఇంకా ఎవర్ గ్రీన్ కలర్. ఎన్ని పింకులు ఉన్నా కూడా మళ్ళీ పింక్ మీదకే వెళ్తుంది అసలు. పళ్ళు బాగా సెట్ అయిపోతాయండి కలర్స్. ఎవరికైనా బాగుంటుంది పింక్. అదొకటి ఉంటుంది తెలుసా పింక్కి. ఈ కలర్ వాళ్ళైనా బాగుంటుంది. పింక్ షేడ్ మంచి ఎల్లో కలర్ ఇచ్చారు. హ్యాండ్కు బార్డర్ ఉంది. ఇక బ్యూటిఫుల్ ఎల్లో అండ్ పింక్ చాలా బాగుంది. ఈ సారీ కూడా 2850. కొంచెం ఏమన్నా బ్లౌజెస్తో పాటు అయితే మీకు కూడా అంటే ఇవి వైలెట్లు వైన్లు కొంచెం దగ్గరగా ఉన్నాయి కాబట్టి షేడ్స్, బ్లౌజెస్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి బ్లౌజ్తో స్క్రీన్ షాట్ పెట్టండి. ఇలా కుచీల్లో ఇలా వస్తుంది. స్టెప్స్ దగ్గర మనకి ఇలా లైన్స్ వస్తుంది. ఫాలింగ్ ఉంటుంది. ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఎవరైనా కట్టుకోవచ్చు. చిన్న టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరికైనా కూడా బాగుంటుంది. ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్కి రెడ్ కలర్ ఇచ్చారు చూడండి కాంబినేషన్. వైలెట్కి రెడ్ చక్కగా ముంగ. ఇది కూడా ఎంత సాఫ్ట్ ఉందో బ్లౌజు. ఇలా హ్యాండ్కి బార్డర్ ఉంది. మీరు కావాలంటే ఏమైనా నెక్ చేయించుకోవచ్చు. మిషన్ ఎంబ్రాయిడరీ ఏమైనా చేయించుకున్నా సింపుల్గా బాగుంటుంది. లేదు ఇలా ప్లెయిన్కి వెళ్ళినా చక్కగా ఉంటుంది. లేదు మీ దగ్గర ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా ఉన్నా అలా అయినా పేరప్ చేసుకోవచ్చు. బాగున్నాయి కదా, మంచి వెరైటీ ఉంది. ఈ సారీ కూడా 2850. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్రష్లు. సాఫ్ట్ క్రష్లో మీరు రిపీట్ అడుగుతున్నారు కదా, మనకి ఈ డిజైన్ మాత్రం రీస్టాక్ అయింది. ఇది వచ్చేసరికి ఒకలాంటి ఎల్లో, మెంతి ఎల్లో కలర్కి ఇలా క్రష్ కాపర్ కలర్ టిష్యూ వచ్చింది. ఇలా క్రష్ వచ్చింది. చాలా సాఫ్ట్ ఉందండి. మనకి మెత్తగా ఉంటుంది, అలా విచ్చుకున్నట్టుగా ఉండదు, కంఫర్ట్ ఉంటుంది. ఇందులో మనం ఇంకొక డిజైన్ కూడా చేసాం కదా చిన్నగా. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వీవింగ్లోనే చక్కగా ఎంత నీట్గా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చిందో. కింద స్కాలప్ వచ్చింది. ఇలా బర్డ్స్ ఉన్నట్టు లీవ్స్ నీట్గా వచ్చింది. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇక్కడి నుంచి కూడా వస్తుంది. ఇలా చాలా బాగుంది షేడ్ అయితే. బ్యూటిఫుల్ కలర్స్. ఇంకొక డిజైన్ కూడా రీస్టాక్ చేయడానికి చూస్తున్నాము. అడుగుతున్నారు కదా, చాలా బాగుందండి కలర్ అయితే. మంచి షేడ్ తెలుస్తుంది కదా. అంటే మీరు నేను ఇలా పెట్టినప్పుడు ఒకలాగా, కిందకి పెట్టినప్పుడు ఒకలాగా షేడ్ రావచ్చు. ఎందుకంటే దీంట్లో టిష్యూ ఉంది కాబట్టి షైన్ అటు ఇటు అవుతుంది. ఇలా చివరి పళ్ళుకి 3 sides కూడా ఇలా వర్క్ వచ్చింది. మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. వర్క్ కూడా ఎక్కడా గుచ్చుకోదు. ఫ్యాబ్రిక్ అంతా ఎంత కంఫర్ట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మొత్తము 1 మీటర్ అంతా కూడా, అది 1 మీటర్ కాదు 1 మీటర్ ఉంది. ఎంత హైట్ శారీ అంతా వచ్చింది. ఇలా చిన్న బర్డ్ డిజైన్ ఇచ్చారు. వీవింగ్లోనే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ బ్లౌజ్ వేసుకుంటే కనుక చక్కగా కంఫర్ట్ ఉంటుంది. డిజైనర్ స్టైల్ బాగుంది కదా, అసలు చాలా బాగుంది. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో కలర్స్ లైట్ కలర్ వైలెట్ లావెండర్ షేడ్లోనే కొంచెం టిష్యూ యాడ్ అయిన కలర్ కాబట్టి ఇంగ్లీష్ కలరే. ఎగ్జాక్ట్ లావెండర్ అని కాదు, నేను కొద్దిగా చెప్పాను కానీ ఆనియన్ షేడ్ అలాంటి డిఫరెంట్ కలర్. కిందంతా సేమ్ వర్క్ వస్తుంది. అలా బర్డ్ డిజైన్, ఆ బర్డ్ రెక్కలు అవన్నీ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఎంబ్రాయిడరీ కూడా మనకి ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి 3 sides కూడా సేమ్ వర్క్ ఇచ్చారు. ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా ఇలా పళ్ళు. దీనికి బ్లౌజు ఇలా బర్డ్ షేప్లోనే చిన్నగా మిషన్ ఎంబ్రాయిడరీ. ఇదంతా కూడా ఎక్కడా గుచ్చుకునే ఫ్యాబ్రిక్ అయితే కాదండి. కంఫర్ట్ ఉంటుంది. చక్కగా లైట్ వెయిట్లో ఉంది. చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2950. అన్నీ కూడా మంచి షేడ్స్ అండి. రెగ్యులర్ కలర్స్ కాదు. ఈ హాఫ్ వైట్ అయితే
భలే ఉందండి అసలు కలర్. ఇలా మనకి మొత్తం అంతా వర్క్ వస్తుంది. ఆ డిజైన్ ఆ కలర్ చాలా బాగుంది. ఇక్కడ మనకి స్టెప్స్ దగ్గర నుంచి ఇలా వస్తుంది. సింగిల్ వేసుకుంటే ఇక్కడ మనకి డిజైన్ వస్తుంది. రెడ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. మరి బ్రైట్గా కాకుండా చక్కగా ఉన్నాయి. ఇది కూడా మనకి హైట్ వచ్చేసరికి 45 ఉంటుంది. ఇలా 3 సైడ్స్ వర్క్ వస్తుంది. బ్లౌజ్కి సేమ్ చిన్న బర్డ్ డిజైన్ వస్తుంది. చక్కగా ఈ బ్లౌజ్ అయినా వెళ్ళొచ్చు మీరు, లేదా ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, అలా బ్లౌజ్కి వెళ్ళినా ఆసమ్ లుక్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2950. కంఫర్ట్ ఫ్యాబ్రిక్, అసలు మనకి ఎక్కడా గుచ్చుకోదు, చాలా బాగుంది. మరి ట్రాన్స్పరెన్సీగా కూడా లేదు. ఇది వచ్చేసరికి కాపర్ కలర్ షేడ్ ఉంటుంది చూసారా, ఆ కలర్ అండి, రివర్స్లో పెట్టినట్టు లైట్ షేడ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఇంగ్లీష్ కలర్తోనూ మెత్తగా ఉంది. కిందంతా మనకి అలా మిషన్ ఎంబ్రాయిడరీ, ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇటువైపు కూడా పై వైపు వస్తుంది. ఇక్కడ నుంచి వస్తుంది. పళ్ళు కూడా 3 సైడ్స్ వస్తుంది. బ్లౌజ్ సేమ్ చిన్న బర్డ్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా వచ్చింది. ఎంత బాగుంది, భలే షైన్ ఉందండి. నైట్ టైం అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. చక్కగా సింపుల్గా నీట్గా ఉంది శారీ, ఎవరైనా కట్టుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ కూడా లేదు, చూపిస్తాను. ఇలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ కదా. చక్కగా లాంగ్ ఫ్రాక్స్, లెహంగాస్ అలా కూడా చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా 2950. బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ కూడా, అంటే ఇందులో మనకి రెగ్యులర్ కలర్స్ రావు. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ చినాను. ఎంత చక్కగా ఉన్నాయంటే ఫైన్ అండి, క్వాలిటీ మాత్రం చాలా ఫైన్ ఉంటుంది. మనం ప్యూర్ చినాన్లో డిజిటల్ ప్రింట్స్, సాటిన్ బార్డర్స్లో చూపించారు కదా, దాని మీద కూడా ఇంకా ఫైన్ వస్తుంది. ఇలా లైట్ షైన్ ఉంటుంది. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్లో ఇలా లైన్స్ లాగా ఇచ్చారు, డైమండ్ షేప్ లాగా. 2 సైడ్స్ కూడా మనకి ఇక్కడ ఏం సాటిన్ బార్డర్ రాలేదు, సేమ్ ఫ్యాబ్రిక్ మీదే ఇలా మన వీవింగ్లో మీనాకారి వీవింగ్ ఉంటుంది చూసారా, థ్రెడ్ వీవింగ్. అలా బర్డ్ షేప్ ఇచ్చారు చూడండి, పింక్ షేడ్ మధ్యలో సిల్వర్ వీవింగ్ లాగా ఇచ్చారు. ఎల్లో, బ్లూ, మళ్ళీ పింక్. అలా కిందంతా కూడా పైన కింద కూడా సేమ్ ఫ్లవర్స్ ఇచ్చారు. మంచి నేవీ బ్లూ కలర్, ప్యూర్, తెలుస్తుంది కదా అసలు ఎంత క్లాసీగా ఉంది. అసలు కలర్ అయితే మంచి నేవీ బ్లూ కలర్, ఆసమ్ ఉందండి కలర్, చాలా బ్యూటిఫుల్ ఉంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చి పళ్ళు లాగా ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ కొంచెం పెంచి ఇచ్చారు. ఇదంతా కూడా లైన్స్ ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ వీవింగ్ ఇచ్చారు, ఎక్కడ గుచ్చుకోదు, అంతా థ్రెడ్ వీవింగ్. దీనికి బ్లౌజ్ ఇంకా హైలైట్ వచ్చింది. మల్టీ కలర్స్ ఇచ్చారు కదా మనకి శారీలో, ఆ వీవింగ్లో బ్లౌజ్ కూడా సేమ్ చినాన్ మీదే మనకి ఇలా ఒక లైన్ బ్లూ కలర్, ఒక లైన్ గ్రీన్, పింక్, ఎల్లో అలా ఇచ్చారు. ఇది కూడా మళ్ళీ షేప్ ఇచ్చారు, స్క్వేర్ షేప్ లాగా డిజైన్ ఇచ్చారు. 1 మీటర్ బ్లౌజ్ ఉంది. చీర అంతా పన్ను ఉంది. చక్కగా బ్లౌజ్ కాకుండా ఇలా డీసెంట్గా కావాలనుకుంటే ఎంత బాగుందోనండి, చాలా చాలా ఫైన్ ఉంది క్వాలిటీ అయితే. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5400, కొంచెం హెవీ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి పింక్, మంచి రాణి పింక్ కలర్. ఇది కూడా సేమ్ డిజైన్, ఆసమ్ ఉంటుంది. డిజైనర్ స్టైల్ బాగుంది కదా కలర్ అయితే. చక్కగా బోర్డర్స్ అవి ఇష్టపడారు చూడండి, వాళ్ళకైతే భలే నచ్చుతాయి అసలు. చక్కగా సాటిన్ బోర్డర్ కూడా లేదు, వీవింగ్లోనే వచ్చింది. ఆ వీవింగ్ కూడా కంఫర్ట్. ఇవన్నీ కూడా డ్రై వాషే, షైన్ ఉంటుంది చూసారా చినాన్కి, చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు కూడా చక్కగా ఇలా అంతా వీవింగ్లో వచ్చింది. చూడడానికి ఎలా ఉందంటే మామూలుగా ఇలా చూస్తే కనుక హ్యాండ్ పెయింట్ ఏమో, అంత నీట్గా వీవింగ్ వచ్చింది, అందులో కలిసిపోయినట్టుగా వీవింగ్ వచ్చింది. ఇలా చివరి కూడా లైన్ ఇచ్చారు. దీనికి కూడా అంతే బ్లౌజ్. ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ చిన్న బార్డర్ కూడా ఇచ్చారండి చివర, ఇలా కలర్స్, అందులో ఏ కలర్స్ ఉన్నాయో అవే కలర్స్తో మనకి ఇలా వీవింగ్ లాగా ఇచ్చారు. లైన్స్, థ్రెడ్ వీవింగ్ అంతా కూడా ఎక్కడ గుచ్చుకోదు. బ్యూటిఫుల్ కదా, మనకి ప్యూర్ జార్జెట్స్ అవి ఉంటాయి కదా బనారస్లో, ఆ స్టైల్ లాగా ఉంది. ప్యూర్ చినాన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. ఈ సారీ ప్రైస్ కూడా 5400. నెక్స్ట్ వన్ వచ్చేసి మన కలర్ ఇంకా చూడక్కర్లేదు, అసలు ఈ కలర్ అంతా బ్యూటిఫుల్ ఉంది, చాలా బాగుంది కలర్ అయితే. బాగుంది కదా, ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఒకే డిస్టెన్స్ లాగా ఆ లైన్స్ అనేది వచ్చింది. అది కూడా వీవింగ్లో వచ్చి చివర బర్డ్ షేప్ వచ్చింది కదా, చాలా బాగుంది. ఇలా మనకి బంచెస్ లాగా ఇచ్చారు. వీవింగ్ పళ్ళుకి వచ్చేసరికి, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మల్టీ కలర్స్. అది ట్రాన్స్పరెన్సీగా కూడా లేదండి ఫ్యాబ్రిక్, సింగిల్ అయినా వేసుకోవచ్చు. ఫాలింగ్ ఉంటుంది, ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఎవరైనా కట్టుకోవచ్చు. అవసరం కదా, చాలా క్లాసీగా ఉంటుంది, ఫైన్ ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి. ఈ సారీ ప్రైస్ కూడా 5400. ఇవన్నీ ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను.
నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమన్నా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరి కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.